ఈనాటి ముఖ్యోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలు పూజ్యులు శ్రీ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఉన్నతరెడ్డి గారు, శంకర్ స్వామీజీ గారు, ప్రజాప్రతినిధులు కృష్ణరాజు గారు, ఆర్ఎస్కి డైరెక్టర్ ప్రకాష్ గారు, రమేష్ మాస్టర్ గారు, కృష్ణయ్య గారు, వేదిక ముందున్న పెద్దలు, కళాకారులు, వేదిక ముందున్న పెద్దలకు అందరికీ, విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ నా నమస్కారాలు. విద్యార్థులకు నా ఆశీస్సులు. ఇవాళ ఇక్కడ మనం మాధురి ఉచిత శిక్షణ శిబిరం ప్రారంభోత్సవం తర్వాత 40 రోజుల తర్వాత ముగింపు కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా ముగిస్తున్నాం. ముగింపు అంటే ముగింపు కాదు, ఇప్పుడు మొదటి అడుగు రాష్ట్రం లోపల, మన రాష్ట్రం లోపలనే తెలంగాణ లోపల మన సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో మొదటగా మన దగ్గరే ఉచిత శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఇదంతా మన ప్రకాష్ మాస్టర్ ప్రయాసాలతో కూడుకున్న వ్యవహారం. ఇంత కష్టాలకు వచ్చి అన్ని కష్టాన్ని దాటుకుంటూ ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంలో కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ మాధురి నృత్యం అనేది గిరిజనులకు, ఆదివాసులకు సంబంధించిన నృత్యం. ఇది వాళ్ళు ప్రకృతిని పూజిస్తూ, దేవుడిని పూజిస్తూ, వాళ్ళ కష్టాలను, వాళ్ళ జీవన విధానాలను, సంతోషాలను అన్నింటినీ వాళ్ళు కందరి శిబి లోపల నృత్య ప్రదర్శనతో వాళ్ళు ఆనందంగా నృత్యాలు చేస్తూ ఉంటారు. ఈ విషయం లోపల వాళ్ళు వాళ్ళ సామూహిక మన లోపల ఉన్న కళాకారుల వల్ల దాగున్న ప్రతిభను మనము బయటికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయం లోపల నృత్యం అంటే చేయడం వల్ల ఇది శారీరకంగా దృఢంగా ఉంటుంది, మానసికంగా ఉల్లాసంగా కూడా ఉంటుంది. ఈ విషయంలో 24 గంటలు అందరూ ఇప్పుడు ప్రపంచం అంతా మొబైల్ చుట్టూ తిరుగుతుంది. కాకపోతే దాన్ని కూడా కొంతసేపు పక్కకు పెట్టాలి. ఎందుకంటే ఎక్కువగా వాళ్ళ మధ్య సర్వత్రా వాళ్ళు చేయగలట్టు 24 గంటలు మొబైల్ చుట్టూ కాకుండా ఇలాంటి కళల మీద దృష్టి కూడా పెడితే ఎంతో మంది కళాకారులు మన దగ్గర తయారవుతుంటారు. ఇప్పుడు మన నియోజకవర్గంలోనే ఎంతో మంది కళాకారులు ఉన్నారంటే చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంలో ప్రకాష్ కూడా చాలా కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఇంటింటాయి పట్టునింటాయి అన్న చందంగా ఎదుగుతూ పలు కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో చేస్తున్నాడు. ఇంకా ప్రపంచమంతా పలు ప్రదర్శనలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ విషయం లోపల మాధురి నృత్యం చేయడం లోపల పిల్లలని కూడా, తల్లిదండ్రులు పిల్లలు కూడా ఎక్కడ వేసవి సెలవులో ఎక్కడ వెళ్ళకుండా వాళ్ళు కంటిన్యూగా 40 రోజులు పిల్లలను దగ్గరకు పంపించడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం చాలా చాలా సంతోషంగా ఉంది. అభినందనలు. నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా మంత్రి గారు రావాల్సిందని ఆయన చేతగా ఆయన కాకుండా ముఖ్యమంత్రి గారి యొక్క అన్న న్యాయమూర్తి గారు నాకు నేను చెప్తాను. కానీ వేదిక నిర్వహించిన పెద్దలు మీ అందరికీ నా నమస్కారాలు చెప్తూ, మా పెద్దలు సోదరులారా, మీ అందరికీ నా నమస్కారం. మాధురి డ్యాన్స్ ముఖ్యమంత్రి గారు ఏదో ఒకటి మన అనే నియోజకవర్గం చేయాలి, అభివృద్ధి అనే అదిగా సాగారు. అన్ని విషయాలు చేయాలనే ఉద్దేశం ఉన్నది. కానీ మనం కూడా సహకరించాలని మనం అలాంటప్పుడు ఈరోజు మన అధ్యక్షులు కూడా కష్టపడి ప్రధానమంత్రి కూడా ప్రదర్శన ఇచ్చారట ఢిల్లీలో. అలాంటిది ఈరోజు మనంతా కూడా అందరికీ శిక్షణలు ఇస్తూ ప్రధానమంత్రి డ్యాన్స్ ప్రోగ్రాం జరుగుతూ మీ అందరికీ మంచి అభివృద్ధి కావాలనే అవకాశాన్ని పొందిస్తున్నాడు.
చాలా సంతోషమైన మీ అందరికీ ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అందుకే అందరితో తెలియజేస్తున్నాం, మా సహకారం ఉంటే తప్పకుండా ఏ అర్ధరాత్రి మేము తప్పకుండా సహకరిస్తానని మీ అందరికీ మిత్రులారా, ఈరోజు మరి మాధురి డ్యాన్స్ అనేది మన ప్రాంతంలో చాలా మంచిది. అలాంటి వృత్తి కళాభిమానం కూడా కావచ్చు. కానీ ప్రత్యేకంగా ఇప్పటి వరకు అయితే చిన్నప్పటి నుంచి మేము సినిమా తీసుకొచ్చాం. కళాకూరులో ఎన్టీ రామారావు నుంచి చేరుకుంటూ ఎన్టీ రామారావు ఇచ్చిన క్రీడల నాయకులు అని బ్రహ్మాండమైన వేషం అంటే ఎన్టీ రామారావు. నాగేశ్వరరావు గారు చిన్నగా తెలియను, కానీ ఉంటే ఆయన లాంటి చెప్పారు. కళాకారులు అతను ఈటైన వాడంటే పూర్తి ఎస్వి రంగారావు గారు. ఆయన ఎవరు జ్ఞాపకం చేయరు, కానీ అటువంటి పాత్ర సత్యనారాయణ గారు ఆయన పేరు నేను అను, కానీ ఈశ్వరరావు వెంబడి ఈశ్వరరావు తర్వాతనే సత్యనారాయణరావు గారు. అలాంటి కార్యక్రమాలు చేసినట్టే నృత్యం అనేది అప్పుడు కళాకారులకు రాలేదు. కొందరు మాత్రమే అర్థం అందరికి అవ్వదు. కనుక ఈ కళాకారులు ఈ దివాళి అంటే ఈరోజు ఎన్టీ రామారావు గారు చేసుకోవడం చాలా. కానీ ఈ కళాభివృద్ధి కొరకు రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఇది కళని ఇచ్చాలని చెప్పి సోదరులారా, నేను కూడా వచ్చాను. నేను కూడా మనకి కళాకారులు రాలేదు, కానీ ఎవరైనా వస్తే కూడా తప్పకుండా సహకరించడం సిద్ధంగా చూస్తున్నా. ఏమైనా నా దృష్టి ప్రకారం కూడా లెక్క ప్రకారం చాలా మంది తక్కువ వచ్చారు. మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్తూ, ఏ కళా కార్యక్రమాలు చేసినా తప్పకుండా ఈ గ్రామస్తులు సహకరించాలని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు సార్. సార్ రాజకీయమే కాదు, కళారంగం పైన కూడా ఎంత అభిమానం ఉండేదని ఆయన మాటలోనే రీసెంట్ గా మన తెలంగాణ రాష్ట్రం తరపు నుంచి వేవ్స్ కార్యక్రమం జరిగింది. అది ఎక్కడ జరిగిందంటే ముఖేష్ అంబానీ ఇంట్లో. అసలు వాళ్ళ ఇంట్లో అవకాశం రావడం చాలా తక్కువ, కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి కొడకల్ పట్టణం నుంచి చిట్లపాలి గ్రామానికి చెందిన ఆర్ ప్రకాష్ అంటే నాకు వాళ్ళ ఇంట్లో ప్రదర్శన కార్యక్రమం చేయడానికి అవకాశం వచ్చింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 5 రోజులు వాళ్ళ ఇంట్లో ఉండి పెద్ద కార్యక్రమం ముఖేష్ అంబానీ ఇంట్లో నరేంద్ర మోడీ వచ్చారు. వాళ్ళ కార్యక్రమం మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి అన్న సమక్షంలోనే ఈ కార్యక్రమం అవకాశం వచ్చింది. ఇప్పుడు కూడా నేను ప్రత్యేకంగా సీఎం గారికి నేను అడిగిన, కొడకల్ పట్టణంలో చాలా విద్యార్థులు వారికి మాతృ ట్రైబల్ ఆప్షన్ నేర్పించాలి. దీనివల్ల ఉపాధి అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, ఇతర ప్రాంతాల్లో చాలా ప్రదర్శనలు మేము ఇప్పటికే చేస్తున్నాము. మన కొడకల్ పట్టణంలో విద్యార్థులు కూడా అవకాశం కల్పించాలని చెప్తే మనం పిఆర్ఓ సీఎం సార్ యొక్క పిఆర్ఓ పురుషోత్తమన్న మామూలు డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసి జూపాలి కృష్ణ సార్ పర్మిషన్ తీసుకొని ఇన్స్టిట్యూట్ మనకు 45 రోజుల పాటు శిక్షణ కేంద్రాన్ని మన కొడకల్ పట్టణంలో ఏర్పాటు చేశారు. అదే కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమాన్ని ఈ రోజు ఏర్పాటు చేసుకుంటాం.
చాలా సంతోషం భావిస్తున్నాము. ఇప్పటి వరకు చాలా మంది 60 మంది పిల్లలు మా అకాడమీలో నేర్చుకున్నారు మాతృ డ్యాన్స్. ఇప్పుడు ఈ అతిథుల యొక్క ఉపన్యాసం అయిన తర్వాత వారి యొక్క ప్రదర్శన కార్యక్రమం ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మేము ఈ రోజు గురుస్థానంలో ఉన్నామంటే దానికి కారణం తల్లిదండ్రులు. మీరు ఎంతో నమ్మకంగా మా దగ్గరికి మీ పిల్లలు పంపిస్తున్నారు కాబట్టి మా దగ్గర ఉన్న ఉన్నతమైన జ్ఞానాన్ని, మాలో ఉన్న మానవత నైతిక విలువలను మీ పిల్లలకు నేర్పించుకుంటూ వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పరచుకున్నాం. ఇప్పుడు ఎవరైనా సరే మాస్టర్ చాలా మంది ఉచితంగా చాలా మంది పెట్టుకోరు, అక్కడే చాలా మంది ఉచితంగా నడిపారు. కానీ మన కొడగలలో నాకు అవకాశం ఇప్పించినటువంటి రేవంత్ రెడ్డి సీఎం సార్ గారికి చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అడగగానే వచ్చేసినటువంటి మన శ్రీ తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి సార్ గారికి చాలా పాదాభివందనలు తెలియజేస్తున్నాం సార్. ఈ మొదటిసారిగా ఇన్ని సంవత్సరాల్లో నేను పుట్టినప్పటి నుంచి మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు మొదటిసారిగా మీరు పట్టుకోవడం ఇదే మొదటిసారి. చాలా అదొక మంచి అవకాశం ఇచ్చినాం. అదేవిధంగా ఇక్కడ మరి ఆర్ఎస్పీ ఆర్ట్స్ అకాడమీ నుంచి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారు కూడా నాతో పాటు ఇప్పటివరకు భారతదేశంలో ఉన్న ఇన్ని రాష్ట్రాలలో ఇప్పటివరకు 14 రాష్ట్రాలు నేను పర్యటించిన. 14 రాష్ట్రాల యొక్క సీఎంల యొక్క సమక్షంలో వారి యొక్క ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించిన. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో ఇప్పటివరకు 5 సార్లు కార్యక్రమం నిర్వహించిన. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క సమక్షంలో నన్ను ఇప్పటికీ కూడా అన్న ప్రకాశ్ అని పిలుస్తాడు, నేను కూడా అన్నని పిలుస్తాను, సార్ అని పిలువను. ఎందుకంటే అన్నకు నాకు అంత సన్నిహితము. ఈ రోజు వారి సమక్షంలో మన కొడంగల్ పట్టణంలో రావడం చాలా సంతోషము. నేను గురునాథ్ రెడ్డి సార్ గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచి తన యొక్క నడవడిక కానీ, తన యొక్క రాజకీయ లక్షణాలు కానీ, తన యొక్క మాట తీరు కానీ చాలా ప్రేమ, చాలా అభిమానం. కాబట్టి సారి యొక్క ధైర్యంతో కొడంగల్ పట్టణంలో సారి యొక్క ధైర్యంతో అప్పటి నుంచే 2009 నుంచే రాష్ట్రం కోసం ఆట ఆడినాం, ఎన్నో ప్రదర్శన చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం తరఫున అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కల్చరల్ మినిస్టర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మెంబర్ కాదు, తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక టీమ్ లీడర్ గా తెలంగాణలో ఉన్నటువంటి ట్రైబల్ ఆర్ట్స్ మొత్తం మేమంతా అసలు టీమ్ లీడర్ గా మమ్మల్ని తెలంగాణ గవర్నమెంట్